పేపర్‌లలోనూ, టీవీలలోనూ, సోషల్ మీడియాలోనూ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చిందని జెప్పి రియల్ ఎస్టేట్ భూములు కొంటే ఆ పైన ఎలా మునిగిపోతారన్నటువంటి దానికి సంబంధించి 'ఆంధ్రజ్యోతి' ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో 12 ఏళ్ల క్రితమే 27 ఎకరాలు 300 ప్లాట్లు వేసి విక్రయించేశారు. ఇల్లు కట్టుకోవచ్చన్న ఆశతో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్లాట్లన్నీ అమ్ముడుకున్న తర్వాత ఆ సంస్థ కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. దీంతో పుష్కర కాలం దాటిన 300 ప్లాట్లు ఒక్క ఇల్లు కూడా నిర్మాణం కాలేదు. దీంతో రూపాయి కూడబెట్టుకుని సొంతలు నిర్మించుకోవాలని కలలుగానే వాళ్ళ కలలుగానే మిగిలిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు మోసం చేసిన శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మాచినేని కోటేశ్వరరావు మోసాలు ఇటీవల బయటపడటంతో ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వేంపాడులో ఆ సంస్థ నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వేంపాడు పరిధిలో సర్వే నెంబర్ 234లో 27.46 ఎకరాలని 2014లో శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మాచినేని కోటేశ్వరరావు 200, 294, 400 గజాల కింద విభజించి 300కి పైగా ప్లాట్లు వేసి విక్రయించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్లు చేపట్టిన ఉదంతంలో విజయవాడలోని పటమట పోలీసులు ఇటీవల ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆయన మీద 22 కేసులు నమోదు చేశారు. దీంతో వేంపాడులో ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు గుబులు రేగుతోంది. ఇలా ఉంటే ఈ స్థలంలోని 2 ఎకరాల వరకు నయారా పెట్రోల్ బంకు మాచినేని విక్రయించినట్టు సమాచారం. శ్రీ ఆదిత్య కింగ్స్ టౌన్ వెంచర్ పేరిట వేసిన ఈ వెంచర్లో 12 ఏళ్ల నుంచి ఒక్క ఇంటి నిర్మాణం కూడా జరగలేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. ముక్కుబడిగా ప్రధాన ప్లాట్లకు వెళ్లేందుకు రోడ్డు వేశారు, కానీ చివరి ప్లాట్లను పట్టించుకోలేదు. విద్యుత్ సౌకర్యానికి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయలేదు. ఈ వెంచర్ చుట్టుపక్కల ఇటీవల కాలంలో కార్నర్ స్టోన్ విల్లాలు అద్భుతంగా రూపుదిద్దుతూ ఉన్నాయి. ఆదిత్య ప్లాట్స్ పరిసరాలు మాత్రం అడవిని తలపిస్తున్నాయి. వాస్తవంగా అయితే రియల్టర్ అనుమతి పొందిన ప్రతి లేఅవుట్కి ప్రవేశ మార్గం 60 అడుగులు వెడల్పున ప్రధాన రహదారి ఉండాలి. అంతర్గత రోడ్లతో పాటు ప్లాట్ల మధ్యన రోడ్డు తప్పనిసరి. డ్రైనేజ్ వ్యవస్థ పక్కాగా ఉండాలి. వర్షపు నీటి బయటికి పంపించేందుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్తో పాటు మురుగునీటి కోసం యూజీడీ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అవేవి లేకపోతే ఈ ప్లాట్లను నిరుపయోగంగా మారి. కాగా వేంపాడులో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ఎడా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రాలేదని ఎడా ప్లానింగ్ అధికారి సుధాకర్ తెలిపారు. బాధితులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే చర్యలకు సిఫార్సు చేయడానికి వీలుంటుందని చెప్పారు.